ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. సోమవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ తేదీలో నిర్వహించాలి, కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి కీలక అంశాలపైనే ఈ రెండు సమావేశాలను చర్చించి ఖరారు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక స్థానిక ఎన్నికల నిర్వహణ తేదీలపై కాంగ్రెస్లో మంత్రులు, బీసీ నేతలు వేర్వేరు అభిప్రాయాలతో ఉన్నందునే పీఎస్సీలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు కూడా సమాచారం. పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే తేదీలపై స్పష్టత రానుంది. ఇదే అంశంపై మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ కేంద్రంగా జరగనున్నాయి. బీసీ రిజర్వేషన్ అమలు చేసే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని పదే పదే పీసీసీ సీఎం ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశం ప్రధాన ఎజెండాగా టీపీసీసీ పీఎస్సీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశం శనివారం సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్లో జరగనుంది. రెండు కమిటీల ఉమ్మడిగా సమావేశం కానున్నాయి. ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన భేటీ జరగనుంది. పీఎస్సీ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై పార్టీ నిర్ణయం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, లోకల్ బాడీ ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి, ఏ అంశాలు జనంలోకి తీసుకువెళ్లాలి అనే అంశాలపై చర్చ జరగనుంది. మరోవైపు బీసీ రిజర్వేషన్ కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పార్టీ నేతలకు వివరించనున్నారు. ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్ బిల్లులు శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి కేంద్రానికి పంపడం, 9వ షెడ్యూల్లో 42% బీసీ రిజర్వేషన్ చేర్చి చట్టబద్ధత కల్పించడానికి కేంద్రంపై వివిధ రకాలుగా ఒత్తిడి చేసింది. పార్లమెంటులో బయట తెలిపిన నిరసన, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా చేసింది. అయినప్పటికీ బీసీ రిజర్వేషన్ అమలుకు ముస్లింలను చేర్చడంతో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయితే బిల్లుల విషయంలో కేంద్రం స్పందించకపోవడం, మరోవైపు ఆర్డినెన్స్ ద్వారా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావించి ముసాయిదా ఆర్డినెన్స్ జారీ చేసి కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్కు పంపించింది. కానీ గవర్నర్ ఆమోదం పొందకపోవడంతో పెండింగ్లో ఉంది. దీంతో ఏం చేయలేక పార్టీ, ప్రభుత్వ పెద్దలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అయితే తమ వద్ద ఉన్న చివరి అస్త్రంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42%, లోకల్ బాడీ ఎన్నికల్లో అవకాశాలు కల్పించి ఎన్నికలకు వెళ్తాలని భావిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. జీవో ద్వారా కూడా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీవోపై ఎవరైనా కోర్టుకు వెళ్తే స్టే ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఒకవైపు కోర్టు సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలని డెడ్లైన్ విధించింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికలకు వెళ్తామని అధికార పార్టీ చెబుతోంది. దీంతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పీఎస్సీ సమావేశం కీలకంగా మారింది. పీఎస్సీ కమిటీలో 42% బీసీ రిజర్వేషన్ అంశంపై ఒక క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కోర్టు ఇచ్చిన గడువులోపు ఎన్నికలు నిర్వహించాలంటే ఇక పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు వెళ్లాల్సిందే. వేరే ఆప్షన్ కూడా కనిపించడం లేదు. ఒకవేళ కోర్టు నుండి ఇంకా సమయం తీసుకుందామన్నా 9వ షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్ కేంద్రం బీజేపీ అమలు చేస్తుందన్న నమ్మకం లేదు. ఇక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే స్టే వస్తే పార్టీ చేసిన కష్టమంతా బూడిద పాలవుతుందని భావిస్తుంది. ఇక మిగిలిన ఆప్షన్ ఒకటే, బీజేపీని దోషిగా చూపిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. అంటే ఈ స్థానిక ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్లు ప్రధానంగా ఎజెండా జరుగుతాయని చెప్పవచ్చు.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లపై ఈ పీఏసీలోనే క్లారిటీ రానుంది. పార్టీ పరంగా అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతి పార్లమెంటు పరిధిలో 2 ఎమ్మెల్యేల టికెట్లు బీసీలకు ఇస్తామని ఇచ్చిన హామీని టీ కాంగ్రెస్ తుంగలో తొక్కింది. ఇక బీసీలకు టికెట్ ఇచ్చినా అవి ఓడిపోయే స్థానాలేనని గతంలో విమర్శలైతే వచ్చాయి. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అయినా అటువంటి విమర్శలు రాకుండా ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతారో లేక చేసేంత వరకు చేశామని చేతులు ఎత్తేస్తారో చూడాలి.